రాకేష్ గారు దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మన వాళ్ళు ఎట్లా పెట్టి అక్కడ పార్టీ పెట్టినాడు, మహారాష్ట్రలో ఎట్లా పెట్టినారు? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. జ్యోత్స్న గారు మీకు, అదేవిధంగా మిత్రుడు, ఉద్యమ సహచరుడు, యూనివర్సిటీ మిత్రుడు మానవతరాయ్ గారు, అదేవిధంగా సుదీర్ఘకాలంగా అంటే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మానవతరాయ్ గారికి, మీకు, హెచ్ఎండి ప్రేక్షకులకు అందరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 2001లో జలదృశ్యంలో జెండా ఎగరేసినప్పటి నుండి ఈ రోజు వరకు సార్తోటే కలిసి నడవడం నా అదృష్టం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పెద్దలు వెంకటరెడ్డి గారు 69 ఉద్యమంలో పాల్గొన్నారు, ఎంతో మంది అమరులైనారు, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు. ఒక బలమైన నాయకుడు లేనప్పుడు ఆ పోరాటం అంతిమ దశకు చేరుకోదు. కాబట్టి ఒక బలమైన తన రాజకీయ పునాదులన్నింటినీ కూడా త్యాగాల సమాధుల మీద పెట్టేసి కంప్లీట్ గా ఏ రోజు అంటే ఆ రోజు తన పదవికి రాజీనామా చేస్తూ రాజీ లేని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇదే రోజు నేను ఏమంటున్నా అంటే, గతంలో మేమంతా మాసన్ రెడ్డి సార్ కావచ్చు, లక్ష్మణ్ సార్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, వీళ్ళందరం కలిసి మేము నాకు గుర్తుండి 2003లో నల్గొండ బహిరంగ సభకు పోతుంటే ఒక చర్చ జరిగింది మా విద్యార్థి మిత్రుల అందరి మధ్యలో. ఒక దాబా దగ్గర ఛాయ్ తాగుతుంటే, అవసారి ఇప్పటికైనా తెలంగాణ వస్తుందా అని చెప్పేసి మాట్లాడుతుంటే, మోసన్ రెడ్డి సార్ కీర్తి శిష్యులు అయ్యారు, మా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉండే చాలా సీనియర్. అందరు ఉన్నప్పుడు ఒక మాట అన్నారు కోదండరామ్ సార్, ఎవరి పోరాటం వాళ్ళు చేస్తున్నాం కానీ మనకు ఒక బలమైన రాజకీయ ఒక ఫేస్ లేదు, మన గురించి కొట్లాడేటువంటి ఒక నాయకుడు లేడు, ఆ ముఖం ఆ త్యాగాలు చేయగలిగిన కెపాసిటీ కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఆయన నాయకత్వంలో మనం ముందుకు నడుస్తామని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా అంటే చెప్పాడు. మసోన్ రెడ్డి సార్ అయితే, అరే ఎవరికి అంత ధైర్యం ఉండదురా, ఆ ధైర్యం ఓన్లీ కేసీఆర్ దగ్గర ఉన్నది కాబట్టి ఆయన తొండికో మొండికో నిలబడ్డాడు, ఆయనతో కలిసిపోదాం రా అని చెప్పేసి ఆయన చెప్పింది. ఇక లక్ష్మణ్ సార్ అయితే ఒకటే మాట చెప్పాడు, అరే మా తరం మేము కొట్లాడినాం, ఇప్పటికి లక్ష్మణ్ సార్ ఉన్నారు, ఫిలాసఫీ లక్ష్మణ్ సార్ అంటారు. లక్ష్మణ్ సార్ ఏమన్నా అంటే, మా తరం మేము కొట్లాడినాం అంటే, నేను చెప్పేది 25 ఏళ్ల కింద ముచ్చట, వాళ్ళంతా సర్వీస్ ఉండే, మా తరం మేము కొట్లాడినాం, మా తరం అయిపోయింది, మాకు తెలంగాణ బాధ అంటే ఏందో తెలుసు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆ తెలంగాణను సాధించుకోవాలన్న కసి కూడా మాలో ఉండే, కానీ మేము కూడా వృద్ధులం అవుతున్నాం. కానీ మీ తరం అన్న వస్తుందో రాదో తెలియదు, కానీ తెలంగాణ వాదాన్ని అయితే ముందడికి తీసుకుపోండి అని చెప్పేసి, ఆ ముందడి తీసుకుపోయి ఒక నాయకుడు దొరికిండని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. సరే, రాజకీయ విమర్శలు ఎప్పుడు నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఏ రోజు కానీ మనం మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గొప్ప నాయకుడు అయినప్పుడు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు కూడా గొప్ప నాయకులే కదా. ఒక అంశం అయితే, రెండో అంశం, సరే కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మిన, కేసీఆర్ గారి కంటే ముందు చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని జెండా లేవట్టిరు, తర్వాత వివిధ పార్టీలో విలీనమయ్యారు. కేసీఆర్ గారు తర్వాత కూడా జెండా లేవట్టిరు, తర్వాత కూడా వివిధ పార్టీలో విలీనమయ్యారు. ఏ రోజు తెలంగాణ జెండా కింద పెట్టకుండా తెలంగాణ గురించి పోరాడిన నాయకుడు అయితే కేసీఆర్. నేను వ్యక్తుల గురించి విమర్శ చేయ, ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఏదో కేసీఆర్ గారిని తిట్టాలి, తద్వారా పెద్దలు వెంకటరెడ్డి గారు ఆయన ఏం అనలేను, ఎందుకంటే ఆయన ఎవరితోటి నడిచిండో. ఇప్పుడు నేను నా గెస్టెడ్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, మరి వాళ్ళు నడిచినటువంటి నాయకుడిని నమ్మలేకనే కదా ఈరోజు అన్న వెంకటరెడ్డి అన్న బీజేపీ పార్టీలో చేరింది. ఆయనను గౌరవిస్తా అంటే ఆయన గౌరవించకుండా, వెంకటరెడ్డి నాకు అన్ని తెలుసు, ఇక దాని గురించి నేను ఎక్కువ పోను, ఎందుకంటే ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం, మేమందరం ఆనందం పొందుతున్న దినం కాబట్టి. ఏ నాయకుడు ఏం చేసిండు, ఎవరు వెన్నుపోటు తెలంగాణ ఉద్యమానికి తెలుసు. లేదు సార్ మేడం, ఒక నిమిషం, ఇక్కడికి అయిపోయింది మేడం, 1 మినిట్ మేడం, ఇక్కడికి అయిపోయింది. నేనేమంటానంటే, ఈ రోజు ఎందుకు మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఆంధ్రప్రదేశ్ లో తిట్టడం మహానాడులో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి, సరే అవునన్నా కాదన్నా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నాడు, ఆయన ఎడ్యుకేషన్ మంచిగా లేదు. అమ్మా ఎవరైతే మాట్లాడిర్రో మహానాడులో, మాకు సెక్రటరియట్ ఉంది, మాకు రాజధాని నగరం ఉంది, మాకంటూ మా పాలన కొనసాగుతుంది. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే, మా పాలన సాగుతుంటే తెలంగాణ ప్రజల మీద ఎందుకు అక్కసు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఆ తెలంగాణ భావాన్ని, మేమేమంటున్నాం, పార్టీలకు అతీతంగా ఈరోజు ఎవరినో విమర్శించాలని మేము మాట్లాడలేదు, తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలుగా మేమందరం ఒకటే. ఆంధ్ర వాళ్ళని ఏదో వేరు చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు కావచ్చు, కానీ మాకు సంబంధం లేదు.
ఇంకో అంశం ఏంటంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాట కావచ్చు అంటే తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడిగానే మనం గమనించాలి. ఎందుకు అంటే ఉమ్మడి రాష్ట్రం పివి నరసింహారావు గారు పరిపాలన చేశారు, చెన్నారెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఏ పార్టీ నాయకులు కావచ్చు, అందరు పనిచేశారు. మరి వీళ్ళ విగ్రహాలు ఎన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి? తెలంగాణ ఏర్పడిన తర్వాత మొన్న 10 సంవత్సరాల తర్వాత వెంటనే ఏర్పడ్డ విగ్రహాలు చూడండి. రోషయ్య గారిది, అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, అదేవిధంగా ఎన్టీఆర్ గారిది. ఇప్పుడు ఏ ప్రాంతవాసులు ఆ ప్రాంతవాసుల్ని గౌరవించుకుంటే మేము సంతోషిస్తాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా చేసినప్పుడు ఆల రాష్ట్రంలో మా ముఖ్యమంత్రులు మా తెలంగాణ బిడ్డలే కూడా పెట్టచ్చు కదా. చెన్నారెడ్డిది ఎందుకు పెట్టద్దండి? పివి నరసింహారావు గారిది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడుతుంది, అది వాళ్ళ ఇష్టం, పార్టీగా తీసుకున్న నిర్ణయం. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ అగెనెస్ట్ గా. ఇక్కడ జరుగుతున్నది ఏంది? క్రమక్రమంగా తెలంగాణలో బలహీనమైనటువంటి నాయకత్వం ఉంది అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారని కాదు, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన మీద జరుగుతున్న దాడి తెలంగాణ మీద జరుగుతున్న దాడిగానే పరిగణించాలి. కానీ దానికి కౌంటర్ చేయాల్సినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సాగిలపడుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఏ పార్టీగా ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. ఎంత భావదారిద్ర్యం అంటే ఈరోజు వెంకటరెడ్డి గారు తెలంగాణ వాది కావచ్చు, కానీ బీజేపీ పార్టీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కలవడం ఏంటండి? పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కలవడం ఏంటి? రాజకీయంగా బీజేపీ పార్టీ దిగజారి తన అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలో, తనకు తాను నిరూపించుకోలేని క్రమంలో ఎంత దిగజారితనం అండి అది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్రంలో కలుస్తారు. అంతేగాని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రంలో రాజధాని నిర్మించలేనని అశక్తతలో 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అమరావతి నిర్మాణం చేస్తామని పార్లమెంట్లో బిల్లు పెట్టారు, ఇంతవరకు దాన్ని నిర్మాణం చేయలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలవాల్సిన ఆవశ్యకత ఏంటండి? ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు లేడా కేంద్ర మంత్రి? లేకపోతే ఇక్కడ రామచంద్రరావు లేడా మా బీజేపీ అధ్యక్షుడు? మా తెలంగాణ కదా, తెలంగాణ వాదులు కదా వాళ్ళు, తెలంగాణ అని పేరు పెట్టుకున్నారు కదా. వాళ్ళ ఇంటికి పోకుండా చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి, లేదా ముఖ్యమంత్రి ఇంటికి పోమని రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు? మా ముఖ్యమంత్రి ఇంటికి పోకుండా, మా కేంద్ర మంత్రి ఇంటికి పోకుండా ఎందుకు అడిగిందంటే బీజేపీ పార్టీ దిగజారి ఇక్కడ మళ్ళీ ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ తోటి ఒక దుష్ట రాజకీయం చేద్దామని. ఎందుకో చెప్తున్నాను చెప్పన్నా, తెలంగాణ మీద ఎప్పుడు అక్కస వెళ్ళగక్కేటువంటి ఈ ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను బయట తీసిందనే ప్రధానమంత్రి, అదే విధంగా బీజేపీ పార్టీ ఎంపీ డైరెక్ట్ గా పార్లమెంట్ లో ఏం మాట్లాడతాడండి? ఇండియా పాకిస్తాన్ తో పోల్చుతారు. ఇంత దిగజారైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో బతికిడుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఒక్కరు మాట్లాడరండి. నా తెలంగాణ ఎందుకన్నా ఇదే నేనేమన్నా, సుష్మా స్వరాజ్ గొప్ప నాయకురాలు, మేము కూడా పోయినాం తెలంగాణ ఆవిర్భావం అప్పుడు అక్కడ ఉన్నాం. ఒక్కటే మాట చెప్తాను, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి మేము కేసీఆర్ గారితో కలిసిపోతే, కేసీఆర్ నీలాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు, నువ్వు ఒక కారణ జన్మను, ఎందుకంటే ఉద్యమాన్ని మొదలుపెట్టావు, ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నావు, ఒక గొప్ప నాయకుడు చాలా తక్కువ ఉంటారని చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను. ఈరోజు ఎవరు కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలంటే, ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం లేదే తర్వాత. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఉద్యమానికి సంపూర్ణంగా సరే పార్టీగా వ్యక్తిత్వాలు ఉండొచ్చు, కానీ ఈరోజు జరుగుతున్న సంపూర్ణంగా తెలంగాణ మీద దాడి, తెలంగాణ నాయకత్వం మీద దాడి. ఆ తెలంగాణలో ఏ నాయకుడు అని ఉండొచ్చు, అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు. కానీ ఈ రోజు కూడా దాని బలమైన గొంతుకగా నిలబడుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ.